హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మా మరిది వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి పూజ ఎలా జరుపుకుంటున్నారో చూద్దాం. గురువారము గృహప్రవేశం చేశారు. నెక్స్ట్ డేనే వరలక్ష్మి పూజ చేయగలమా లేదా అని డౌట్ ఉన్నింది. గురువారం అందరం టైర్డ్ అయిపోయాం కాబట్టి చేయలేమనేసి అనుకున్నాం. 10:30 పడుకునేసి తెల్లవారుజామున 5 మెలకు వచ్చేసింది. లేవగానే పనులన్నీ స్టార్ట్ చేసేసాం. నేను, జానకి, వాణి, సోను అందరూ కలిసి స్టార్ట్ చేసాం. ఇల్లంతా చెత్తలూడ్చేసి మాప్ పెట్టేసి బయటంతా ముగ్గులేసేసాం. ముగ్గుల పని అంతా అయ్యేకాడికి 7:30 అయింది. తర్వాత అందరూ స్నానం చేసుకొని రెడీ అయినాం. ఇక నేను, జానకి శారీ కడుతున్నాం. వాణి వంట పని చూసుకుంటుంది. కలసానికి 2 బిందెలు పెట్టేసి రెడీ చేసుకున్నాం. జానకి శారీ అంతా మడత పెట్టుకొని పిన్నులు పెట్టుకొని వచ్చింది. ఇక ఒక దారం ఎత్తుకొని బాగా శారీని టైట్గా కట్టేశాం. నేను ఫస్ట్ వారమే వరమలక్ష్మి పూజ చేశాను. 2వ వారము వీళ్ళది గృహప్రవేశం వస్తుంది కాబట్టి ఫస్ట్ వారం చేశాను. కలసం బిందులోకి పసుపు, కుంకుమ, ఆకు వక్క, అరటిపండ్లు, పువ్వులు, పచ్చకర్పూరము, ద్రాక్ష గోడంబి ఇవన్నీ వేసేసాం. శారీ కుచ్చులు పెట్టినాం కదా, వాటినన్నిటినీ కొద్ది కొద్దిగా లాగుతూ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. శారీతో పాటు బ్లౌజ్ లాగా కనపరిచేందుకు ఇంకొకటి కలర్ మ్యాచింగ్గా బ్లౌజ్ పీస్ ఒకటి రెడీ చేసి పెట్టాం. అన్ని పండుగలు లేడీస్కి స్పెషల్గానే ఉంటుంది, కానీ వరలక్ష్మి పండుగ మాత్రం ఇంకా కాస్త ఎక్కువ స్పెషల్గా ఉంటుంది. అమ్మవారిని బాగా అలంకరించాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది. అమ్మవారికి ఎంత ముస్తాబు చేసినా ఇంకొద్దిగా చేద్దాం అనిపిస్తూనే అక్కడే టైం అంతా గడిచిపోతుంది. వడ్డానం పెట్టేశామంటే చీర బాగా కరెక్ట్గా కూర్చునేస్తుంది. ఇక జానకి చేతులకి గాజులు వేస్తుంది. మెడలో అంతా చైన్లంతా వేసి డెకరేషన్ చేస్తుంది. ఇక చీర అంతా సర్దుతూ ఏదైనా మిస్టేక్ జరిగిందా అని అంతా రెడీ చేసుకుంటూ ఉంది. ఇక నేను కలసానికి టెంకాయ ముక్కువడంతా రెడీ చేసుకుంటున్నాను. వాణి ఏమో వంటలలో బిజీగా ఉంది. అందరూ ఒక్కొక్క పని చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక మా వారు, మా పిల్లలు వంట రూమ్లో బాగా బిజీగా ఉన్నారు. పూజకంతా రెడీ చేసేసి ఇక మేమందరం రెడీ అయ్యేసి వచ్చాం. బాగా సింపుల్గా బాగా కుదిరింది. స్వీట్ పొంగలు, చిత్రాన్నము, పెరుగన్నము అవన్నీ చేసింది. పాయసం కథంతా చదివేసి పూజ చేసేసాం. ఇక్కడ మా వాణి వాళ్ళ భర్తకి కాళ్ళు కడిగేసి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి కర్పూరం హారతి ఇస్తుంది. వాళ్ళ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక మేమందరం అక్కడే ఉన్నాం కాబట్టి మా అత్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఇక అందరం తినడానికి అన్నీ తెచ్చి హాల్లో పెడుతున్నాం. ఇక అమ్మవారు ధూపంతో చూడడానికి చాలా కలగా ఉంది. జానకినేమో అందరికీ వడ్డిస్తుంది. పూజ అంతా అయ్యేకాడికి 12 అయిపోయింది కాబట్టి అందరూ తినడానికి కూర్చున్నారు. మా మరిది వాళ్ళకి ఫ్రిడ్జ్ చూద్దామనేసి వెళ్ళాం, కానీ అక్కడ చాలా రేట్లు ఎక్కువ ఉండే కాడికి రిటర్న్ వచ్చేసాం. ఇంటికి కొద్దిగా సామాన్లు కావాలని చెప్పి డిమార్ట్కి వెళ్ళాం. ఈ పనులన్నీ చూసుకునేసి మట్టి పాత్రలు కొన్ని కావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. మా వారు మట్టి కుండల్ని కొన్ని ముందు వారమే బుక్ చేశారు. ఒక 100 కావాలని చెప్పి రెడీ చేయించుకున్నారు. అలాగే తీసుకొని వద్దామని చెప్పి ఆయన వెళ్తుంటే నేను, జానకి కూడా వెళ్ళాం. మాకు కొన్ని కావాల్సి ఉంటే అవి తీసుకున్నాం. మా వారు ముందే బుక్ చేసిండే వాటికి 100 రూపీస్ అని తీసుకున్నారు. మేము తీసుకున్నవి ఎంత అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా మరిది వాళ్ళ ఇల్లు అండి, గృహప్రవేశం అయిండేది ఈ ఇల్లే. గృహప్రవేశం జరిగిండే వీడియోలో నేను ఇల్లు మాత్రం చూపించలేదు. ముందర ఎంట్రన్స్ బాగుంది కదా. డోర్ వచ్చి టీకుడ్ అండి. ఇది వచ్చి వంట రూమ్లో కబోర్డ్స్ అంతా రెడీ చేశారు.
ఇదేమో హాల్, టీవీ క్యాబినెట్, అది పైకి స్టెప్స్, ఇది పూజ రూమ్. పూజ రూమ్కి డోర్లంతా టీకుడ్డు వేశారు. పూజ రూమ్ పక్కన బెడ్రూమ్. ఇక్కడంతా కూడా వుడ్ వర్క్ అంతా చేసేసారు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్. డ్రెస్సింగ్ మిర్రర్ కిందనే డ్రాలు అంతా కూడా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. పైన వచ్చి 2 బెడ్రూమ్స్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ చేశారు. ఇది ఫ్యామిలీ ఏరియా. ఇది ఫస్ట్ బెడ్రూమ్. వార్డ్రోబ్స్ అంతా రెడీ చేసుకున్నారు. ఈ రూము కిడ్స్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ అంతా చేశారు. పిల్లల రూము కలర్ఫుల్గా చేశారు. ఇప్పుడు బాల్కనీకి వెళ్తున్నాం. డోర్ డిజైన్ బాగుంది కదా. బాల్కనీలో వ్యూ చాలా బాగుంది. ఆ స్టెప్స్ పైకి వెళ్ళడానికి అక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. ఈ వీడియో ఇక ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.